మకర రాశి జాతకులకి డిసెంబర్ నెల మాస ఫలితాల భాగంగా చతుర్గ్రహ కూటమి ధనుసు రాశిలో సంభవిస్తుంది. వ్యయ స్థానంలో అంతా కూడా 4 రాశులు కలగబోతున్నాయి. ప్రధానంగా 4 గ్రహాలు కలగబోతున్నాయి. ప్రధానంగా చూసుకుంటే 4 గ్రహాలంతా కూడా చూసుకుంటే అంగారకుడు, రవి భగవానుడు, బుధుడు, శుక్రుడు అంతా కూడా కలిగితోటి ధనుసు రాశిలో సంభవించడం ప్రధానంగా అంతా కూడా ఈ యొక్క చతుర్గ్రహ కూటమి అంతా కూడా గ్రహ యుద్ధం అంతా కూడా సంభవించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా బృహస్పతి యొక్క దృష్టి అంతా కూడా రాశి మీద పడుతుంది. ప్రధానంగా ధన స్వరాశి అయిన ధనుసు రాశి మీద పడడం వల్ల స్వల్పంగా ఉపశమనం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ మకర రాశి జాతకులు విశేషంగా సూర్య భగవానుడికి ఆరాధన చేయాలి. బృహస్పతికి ప్రీతికరంగా జపహోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం, దత్తాత్రేయ స్వామివారి కవచాన్ని కానీ దత్తాత్రేయ చరిత్రని కానీ పారాయణం చేయించడం వల్ల విశేషమైన పుణ్యయోగం సిద్ధిస్తుంది. ఈ యొక్క అనగాష్టమి విశేషమైన సంభవిస్తుంది. ఈ యొక్క మార్గశిర మాసంలో అంతా కూడా అనగాష్టమి వ్రతాన్ని అంతా కూడా ఎవరికైతే ఆచారం ఉందో విశేషంగా మీరంతా కూడా అనగాష్టమి వ్రతాన్ని ఆచరించండి. అదృష్టయోగం కలిసి వస్తుంది. దత్తాత్రేయాయ స్మరణ మాత్రేన సంతుష్టాయ నమః నామాన్ని జపాన్ని ఆచరించండి. అదృష్టయోగం కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది. జై గురుదత్త, శ్రీ గురుదత్త, జై గురుదత్త, శ్రీ గురుదత్త అని నామాన్ని ప్రతినిత్యం కూడా జపాన్ని ఆచరించండి. ప్రధానంగా పసుపుతో అభిషేకం చేయించడం వల్ల దత్తాత్రేయ స్వామి వారికి శుభమైన కార్యక్రమాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది. వివాహాది శుభ కార్యక్రమాలు కానీ గృహయోగం కానీ సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. అదృశ్యయోగం కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది. రాజయోగం సిద్ధి రావడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా దత్తాత్రేయ మూలమంత్రాలతో విశేషమైన ద్రవ్యాలతోటి ఈ యొక్క జప హోమాది కార్యక్రమాలు ఆచరించడం వల్ల అదృష్టయోగం కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది. మాసాంతంలో అమావాస్య తర్వాత నుంచి మీకంతా కూడా 18వ తారీఖు తర్వాత నుంచి కానీ 28వ తారీఖు తర్వాత నుంచి కానీ మంచి శుభవార్త వినడానికి ఆస్కారం ఉంటుంది. శ్రమతో కూడిన సంపాదన పెరుగుతూ ఉంటుంది. విశేషంగా మీరు మహాలక్ష్మీదేవికి ప్రీతికరంగా జపహోమాది కార్యక్రమాలు, శ్రీసూక్త విధానంగా లక్ష్మీ కుబేర శాంతి హోమాది కార్యక్రమాలు, రాజశ్యామల యజ్ఞాధికరతులు, ప్రధానంగా కమలాత్మకాదేవి మూలమంత్ర సహితంగా హోమాది కార్యక్రమాలు ఆచరించే వాళ్ళకి రాజయోగం సిద్ధిస్తుంది. అదృశ్యయోగం కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది. నవగ్రహాలకి అభిషేకాది కార్యక్రమాలు చేయాలి. ప్రధానంగా నవగ్రహాలకి ప్రతినిత్యం కూడా 11 ప్రదక్షిణాలు కానీ 27 ప్రదక్షిణలు కానీ ఆచరించడం, ప్రతినిత్యం కూడా రావి చెట్టు దగ్గర వేప చెట్టు దగ్గర ప్రతినిత్యం కూడా ప్రదక్షిణాలు చేసుకోవడం, గోమాత సేవ చేయడం వల్ల అదృశ్యయోగం సిద్ధి రావడానికి ఆస్కారం ఉంటుంది. బీదవాళ్ళకు అన్నదానం చేయండి. దత్తాత్రేయ స్వామివారి దేవాలయంలో అన్నదానం చేయించడానికి ప్రయత్నం చేయండి. మీకంతా కూడా అదృశ్యయోగం సిద్ధి రావడానికి ఆస్కారం ఉంటుంది. విశేషంగా ధనప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. వ్యాపారంలో అభివృద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది. మాసాంతంలో మంచి శుభవార్తను వింటారు. ప్రధానంగా శుభమైన కార్యక్రమాలు కలగడానికి ఆస్కారం ఉంటుంది. శ్రీమాత్రే నమః. మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి డిసెంబర్ నెల మాస ఫలితాల్లో భాగంగా చతుర్గ్రహ కూటమి సంభవిస్తున్నది. మీకంతా కూడా సంపూర్ణ ఫలితాలంతా కూడా విశ్లేషణ చేయడం జరిగింది. ప్రధానంగా చూసుకుంటే జపహోమాది కార్యక్రమాల్లో భాగంగా జన్మజాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది. జపహోమాది కార్యక్రమాల్లో భాగంగా ప్రధానంగా రాజశ్యామల మూలమంత్ర జపాలు అంతా కూడా ఆచరించడం వల్ల విశేషమైన రాజ్యప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. దత్తాత్రేయ స్వామివారి చరిత్రనంతా కూడా ఈ మాసంలో మార్గశిర మాసంలో విశేషంగా పారాయణం చేయడం వల్ల అదృష్టయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. అనగా వ్రతం అనేది సంభవిస్తుంది. అనగా వ్రతం రోజున ప్రధానంగా అనగాష్టమి వ్రతాన్ని అంచగా దేవాలయ ప్రాంగణంలో ఎవరైతే ఆచరిస్తూ ఉంటారో అదృష్టయోగం సిద్ధించడానికి, వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది. దత్తాత్రేయ స్వామి వారి మూలమంత్ర హోమాది కార్యక్రమాలు ఆచరించండి. అదృష్టకాలంగా చెప్పడం జరుగుతుంది. శనగలంతా కూడా దానం చేయడం వల్ల అదృష్టయోగం సిద్ధిస్తుంది. ప్రతినిత్యం కూడా బీదవాళ్ళకి అన్నదానం చేయడం, దేవాలయ ప్రాంగణంలో విస్తరించం కూడా అన్నదానం చేయడం, గోమాత పూజను ఆచరించడం వల్ల అదృష్టకాలంగా చెప్పడం జరుగుతుంది. ఈ యొక్క దత్తాత్రేయ స్వామివారి జన్మ చరిత్రనంతా కూడా పారాయణ చేయండి. అత్రి మహాముని అనసూయదేవి యొక్క చరిత్రనంతా కూడా పారాయణం చేయండి. మీకంతా కూడా దత్తాత్రేయ స్వామివారి త్రిముత్రాత్ముడు ప్రధానంగా బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపంగా అవతారం ఏ రకంగా ఎత్తారు, అవతార చరిత్ర అంతా కూడా మీకంతా కూడా పారాయణం చేయించండి. తద్వారా మీకంతా కూడా అదృష్టయోగం సిద్ధించడానికి దత్తాత్రేయ కవచాన్ని పారాయణం చేయించడం వల్ల రాజయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. దత్తాత్రేయాయ స్మరణ మాత్రేన సంతుష్టాయ నమః నామాన్ని జపాన్ని ఆచరించండి. జయ గురుదత్త, శ్రీ గురుదత్త, జయ గురుదత్త, శ్రీ గురుదత్త అని నామాన్ని ప్రతినిత్యం కూడా జపాన్ని ఆచరించుకోవడం వల్ల అదృష్టకాలంగా చెప్పడం జరుగుతుంది. మాసాంతంలో విశేషమైన శుభవార్త వినడానికి ఆస్కారం ఉంటుంది. ఆకస్మిక ధనలాభం సిద్ధించడానికి మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ప్రతినిత్యం కూడా దత్తాత్రేయ ఆరాధన చేయడం వల్ల అదృష్టయోగం సిద్ధిస్తుంది. శ్రీమాత్రే నమః.